అందరికీ నమస్తే అండి. మేమైతే రీసెంట్గా భద్రాచలం వెళ్ళొచ్చామని చెప్పి ఇంతకుముందు షార్ట్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. కొద్దిగా కోల్డ్ ఎక్కువగా ఉందనమాట, అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం హెల్త్ కూడా సరిలేదు. ఇంకైతే మేము వచ్చేటప్పుడు అయితే ఇవి అయితే తీసుకొచ్చాము. ఏమేమి తీసుకొచ్చాము అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ బుట్ట అయితే అంటే వెదురుతో చేసిన బుట్ట అనమాట. ఇది అరౌండ్ మనకి 50 రూపీస్ అలా పడింది. ఇంకా ఇదేమో తేనె బాటలు, ఇది 1/2 లీటర్ అనమాట. వాళ్ళతో బార్గింగ్ చేసి 600కి అయితే లాస్ట్లో తీసేసుకున్నారు. ఇంకా ఇదేమో అలసరి సమయంలో సీతాదేవి చీరల స్థలంలో ఉండేవారు కదా, అక్కడైతే అల్పాహారం కింద ఈ విప్ప పువ్వులను అయితే తీసుకునేవారు. ఇందులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే నాకు పిల్లలకైతే గాజులు అయితే కొనుక్కునేసినాను. ఇంకా అలానే మా ఆయన అయితే ఫ్లాగ్ అయితే తీసుకున్నారనమాట. జై శ్రీరామ్ ఫ్లాగ్ అయితే తీసేసుకున్నారు. అలానే బండి కోసం అని చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే తీసేసుకున్నారనమాట. ఇవైతే పసుపు కుంకుమలు. సీతాదేవి నెలసరి సమయంలో చీరల స్థలంలో ఉండేవారు కదా, అప్పుడైతే శ్రీరాముల వారు బొట్టు పెట్టుకోవడం కోసం అయితే ఈ రంగురాలను అయితే తీసుకొచ్చేవారంట. ఇది ఇలా మనం టచ్ చేస్తే ఏమో పసుపు రంగు వస్తుంది, ఇది ఇలా టచ్ చేస్తే ఏమో ఎరుపు రంగు వస్తుంది.